వీటి పట్ల అవగాహన లేదేమో అని నా అభిప్రాయం. అయితే చాలామందికి ఏం తెలుసు, ఆయుర్వేదం, న్యాచురోపతి, అల్లోపతి, హోమియోపతి, యునాని ఇలా ఇంతవరకే చాలామంది వింటుంటారు, తెలుస్తూ ఉంటాయి. కానీ ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ అనే వైద్య విధానం గురించి చాలా అరుదుగా వింటుంటామని ముందు చెప్పుకున్నాం కదా. అసలు ఏమిటి ఈ ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ వైద్య విధానం అంటే ఏమిటి, ఆ చికిత్సా విధానం ఎలా ఉంటుంది, ఏ రకంగా మనకు ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడేది, ఆరోగ్య సమస్యలనే కాకుండా ఇంకా అదనంగా కూడా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, వాటి గురించి వివరించడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ నిపుణులు డాక్టర్ మాకాల సత్యనారాయణ గారు. నమస్కారం డాక్టర్ మాకాల సత్యనారాయణ గారు. నమస్కారం అండి. డాక్టర్ సత్యనారాయణ గారు, ఏంటంటే అసలు ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ అని అంటుంటారు కదా, ఈ విధానం గురించి ముందు ఒకసారి చెప్పండి. ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ అనే ఈ విధానం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆరోగ్య విధానం. భారత ప్రభుత్వం దీన్ని ఇండిపెండెంట్ మోడ్ ఆఫ్ థెరపీగా గుర్తించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ మెథడాలజీగా చెప్తా ఉంది. యునెస్కో దీన్ని అతి పురాతన మానవ సాంస్కృతిక వంశపారంపర్య ఆరోగ్య విధానంగా కొనియాడుతూ ఉంది. నేను 23 సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తూ మందులు వాడకుండా రుగ్మతలు నివారించేలాగా, సర్జరీలను తగ్గించేలాగా, ఆకస్మిక మరణాలను తగ్గించేలాగా ఉన్న ఈ ఆరోగ్య విధానం యొక్క విలువను గుర్తించి ప్రజల్లో అవగాహన, శిక్షణ, చికిత్స, అభివృద్ధి, రీసెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. బాగుందండి డాక్టర్ మాకాల సత్యనారాయణ గారు. అంటే మందులు వాడకుండా ఆరోగ్యపరమైన సమస్యలకు ఈ ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ పరిష్కరిస్తుంది అని అంటున్నారు. అంటే మనకు తెలిసినంతలో యోగా, మెడిటేషన్ లాంటివి చాలా వరకు మందులు లాంటివి లేకుండా ఉపయోగపడతాయి అనేటువంటిది వింటుంటాం మనం. ఇప్పుడు బాగా మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా మన యోగాని పరిచయం చేశామండి. అయితే డాక్టర్ సత్యనారాయణ గారు, అసలు ఏ ఏ రకాల ఆరోగ్య సమస్యలకు ఈ విధానం ఉపయోగపడుతుంది? దీనికంటే ముందు ఏమిటి అసలు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ అంటే ఏం చేస్తారు? ఏమైనా ఇప్పుడు అలోపతి వైద్యమా, లేకపోతే హోమియోనా, స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకొని పొట్ట మీదనో ఎక్కడో ఇలా ఇలా అని చెప్పి వాళ్ళు పరీక్షిస్తారు డాక్టర్ గారు. మరి దీన్ని ఏ రకంగా దీని గురించి మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే భారతదేశ జనాభాలో 30% వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అందులో 5% జెనెటికల్ ప్రాబ్లమ్స్, ఇంకో 5% మెకానికల్ ప్రాబ్లమ్స్. ఈ మెకానికల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ 2 రకాలు. ఒకటి ఇరిగినవి, 2 తెగినవి. ఇలాంటివి ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్తో మనం తగ్గించలేము. ఇంకా ఏముంటాయని చూస్తే మన పాపులేషన్లో 30% పాపులేషన్లో 20% వ్యాధులు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా లేదు క్యాన్సర్లతో బాధపడేవాళ్ళు. వాటికి కూడా ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ చాలా తక్కువగా ఉపయోగపడుతుంది, సపోర్టివ్గా ఉపయోగపడుతుంది. ఇంకా మిగతాది అంతా కూడా నియర్లీ ఈ వ్యాధిగ్రస్తుల్లో ఒక 70% వాళ్ళు రుగ్మతలతో బాధపడేవాళ్ళు. బీపీ, షుగరు, థైరాయిడ్, ఆర్థరైటిస్, అవయవాల పనితీరులో వచ్చిన మార్పుల మూలంగా వచ్చేటువంటి రుగ్మతలు. ఈ రుగ్మతలన్నిటికీ కూడా మళ్ళీ 2 విధాలుగా మనం పరిష్కరించవచ్చు, రిలీఫ్ అండ్ క్యూర్. ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ విధానం ఈ క్యూరేటివ్ మెథడాలజీ, అంటే మన ఎటువంటి మందు వాడకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండానే మనం రుగ్మతల్ని సరైన మార్గంలో పెట్టి ఇక ముందు రాకుండా కూడా దీన్ని ఉపయోగించుకుంటూ జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, పూర్ణాయుష్ పొందేలాగా చేయగలిగిన మంచి ఆరోగ్య విధానం ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్. ఏం చేస్తారండి? ఏమన్నా గుచ్చుతారా సూదులతో ఏమన్నా? అయితే ఇక్కడ మనకి ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ యొక్క విధానం 3 ముఖ్యమైన సిద్ధాంతాల మీద ఆధారపడి పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే QI అంటారు దీన్ని. మన తెలుగులో ప్రాణశక్తి లేదా జీవశక్తి అంటాం.
అంటే ఈ ప్రాణశక్తి జీవశక్తి తగ్గితే అనారోగ్యం, ఇంకా తగ్గితే సీరియస్, 0 అయితే చావు. అంటే ఆరోగ్యము అనారోగ్యం, చావు బతుకు అనేది ఈ QI అంటే ఈ జీవశక్తి ప్రాణశక్తి మీదే ఆధారపడుతుంది. ఈ అక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్లో ఉన్న అతి ముఖ్యమైన ఈ ప్రాణశక్తి విధానంలో ప్రాణశక్తిని పెంచటం ఎట్లా, ఆరోగ్యం పొందటం ఎట్లా, ఆనందం పొందటం ఎట్లా అనే దాని మీదే పనిచేస్తుంది. అదేంటంటే ఇన్ అండ్ యాంగ్ అంటాడు చైనా వాడు, మనం వేడి తత్వము చలవ తత్వము అంటాం మన తెలుగులో. వాతము. ఈ వేడి చలవ తత్వాల మధ్య వ్యత్యాసం ఏర్పడితే రుగ్మతులు ఏర్పడతాయి. దాన్ని సమస్థితికి తీసుకురావటం ద్వారా ఆ రుగ్మతల్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఇకపోతే 3వ సిద్ధాంతం అదేంటంటే ఈ పంచభూతాత్మకంగా ఉన్న ఈ విశ్వం ఎలా ఉందో మన దేహం కూడా ఒక మినీ యూనివర్స్ లాగా మన బాడీలో కూడా పంచభూతాత్మకంగా పనిచేసేటువంటి అవయవాలు ఉన్నాయి. అంటే ఈ అవయవాల్లో 12 అవయవాలు ఉంటాయి. ఈ 12 అవయవాలు 6 జతలుగా పనిచేస్తాయి. ఈ 6 జతలు సమస్థితికి వచ్చేలాగా ఉంటే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. అంటే ఈ ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ యొక్క సిద్ధాంతం ప్రాణశక్తిని పెంచటం, వేడి చలవ తత్వాలని సమస్థితికి తేవటం, మన అంతర పంచభూతాలుగా పనిచేస్తున్న మన 12 అవయవాల పనితీరుని సక్రమమైన మార్గం పెట్టడం ద్వారా ఎటువంటి రుగ్మతైనా తగ్గించేలాగా ఉన్న ఈ ఆరోగ్య విధానం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆరోగ్య విధానంగా మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రోత్సహిస్తూ ఉంది. అయితే మీరు చెప్పారు 12 అవయవాలని. అవయవాలంటే చాలానే ఉన్నాయి మనకి, కన్ను, ముక్కు, చెవి, పెదవులు, చేతులు, కాళ్ళు, ఇలా. ఈ 12 ఏమిటండి? ఓకే సార్, ఏంటంటే ఈ ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ సిద్ధాంతంలో ఒక అవయవం అంటే అది యూనివర్స్తో 2 శక్తిధారలతో కలపబడి ఉండాలి. అలాంటి ఆర్గాన్స్ మన బాడీలో 12. ఫస్ట్ ఏంటంటే లంగ్, 2 హార్ట్, 3 పెరికార్డియం, 4 స్ప్లీన్, 5 లివర్, 6 కిడ్నీ, 7వది లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ట్రిపుల్ వార్మర్, స్టమక్, గాల్ బ్లేడర్ అండ్ యూరినరీ బ్లాడర్. ఈ 12 ఆర్గాన్స్ మన బాడీలో 2 శక్తిధారల ద్వారా అంటే 24 శక్తిధారల ద్వారా మన బాడీని విశ్వంతో యూనివర్స్తో కలపబడి మరి శక్తి ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది ఉండేలాగా ఉంటుంది. అలాగే మనకొచ్చే ఈ ప్రాణశక్తిలో ముఖ్యంగా 3 రకాల ప్రాణశక్తులు ఉంటాయి. అవేంటి అంటే తింటే వచ్చే శక్తి, దీన్ని ఫుడ్కి అంటారు. 2వది శ్వాస ద్వారా ఆక్సిజన్ తీసుకుని మన లంగ్ పవర్ ప్లాంట్ లాగా పనిచేసి ఈ ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తుంది, దీన్ని ఎయిర్కి అంటాం. 3వది ఏంటంటే మన బాడీలో ఉన్న 72,000 శక్తినాడులు కాస్మిక్ ఎనర్జీని అంటే బయట ఉన్న శక్తిని ప్రాణశక్తిగా మార్చేటువంటి వ్యవస్థ, అలాగే 108 చక్రాలు, అలాగే ఈ 24 శక్తిధారలు వగైరా వాటి ద్వారా మనలోకి వచ్చిన శక్తి, ఈ 3 రకాల శక్తులు అంటే ఫుడ్కి, ఎయిర్కి, కాస్మిక్కి, ఈ 3 శక్తులు కలిసి మన బాడీలో ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. ఆ పద్ధతి దాన్ని ఏమంటారంటే ఆర్గాన్ క్లాక్ అంటారు. ఈ ఆర్గాన్ క్లాక్ ద్వారా ఈ శక్తి తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా బ్లాక్ అయితే బ్లాక్ అయిన ఏరియాను బట్టి మన ఒంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి విస్ట్ దగ్గర నుంచి పై ఎత్తులో 2 వేళ్ల వెనకాల ఇక్కడ లంగ్ 7 అనే ఒక నాడీ కేంద్రం ఉంది, శక్తి కేంద్రం ఉంది. ఇక్కడ గనక శక్తి బ్లాక్ అయితే తల వెనక, మెడ వెనక, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఆక్సిపిటల్ హెడేక్, పూర్ మెమరీ, స్టిఫ్ నెక్, సర్వైకల్ ప్రాబ్లమ్స్, అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ బ్లాక్ అయిన ఏరియాలో మనం ఈ మధ్య బ్లాక్ అయి ఉంటే చేతితో మసాజ్ చేసిన అంటే ప్రెషర్ చేసిన ఆ బ్లాక్ రిలీజ్ అయి ఆయా ప్రాబ్లమ్స్ రిలీజ్ అయిపోతాయి. ఆ బ్లాక్ గనక ఎక్కువ కాలం కొనసాగినట్లయితే మ్యాగ్నెట్ వాడతారు,
అలాగే ఎలక్ట్రో ఆక్యుపంక్చర్ అని ఈ సూదులు వాడటం, ఆ సూదులకి స్టిమ్యులేషన్ ఇవ్వటం, ఇప్పుడు లేటెస్ట్గా అనేక ఎక్విప్మెంట్స్ ఈ రంగంలో మరి ఉపయోగించుకునేలాగా వచ్చినాయి. అంటే ఆ ఉపయోగించే విధానాన్ని బట్టే మనకు ఆ పేరు వస్తుంది. సూది పెడితే ఆక్యుపంక్చర్ అని, చేత్తో నొక్కినా లేదా పుల్లతో నొక్కినా ఆక్యుప్రెషర్ అని, అంతేగాని అది వేరు ఇది వేరు కాదు, ఈ రెండు ఒకటే. దీన్ని ఉపయోగించుకుని ఇలాంటివి ఈ LU7 లాంటివి మన ఒంట్లో సుమారు 1000 శక్తి కేంద్రాలు ఉన్నాయి. అంటే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లంను బట్టి నాడి ద్వారా పరిశీలించి ఏది వాడాలి అని అది వాడుకోవటం ద్వారా వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీఫ్, అదే రిపీటెడ్గా వాడటం ద్వారా క్యూరేటివ్గా ఉన్న ఈ మెథడాలజీ సర్వ మానవాళికి అతి శ్రేయస్కరమైనటువంటి విధానం. తర్వాత డాక్టర్ సత్యనారాయణ గారు, చాలామందిలో కొందరు కొన్ని రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారండి. ఈ ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ అనేటువంటి విధానం ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కారాన్ని అందిస్తుంది? ఇక్కడ మనకేంటంటే ఇందాక మనం మొదట చెప్పుకున్నాం, జెనెటికల్ ప్రాబ్లమ్స్ని దీంతో సాల్వ్ చేయలేం. రెండోది ఇరిగిపోయినాటిని, కుళ్ళిపోయినాటిని మనం క్లియర్ చేయలేం. వ్యాధుల్ని అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి వ్యాధికారకాల మూలంగా వచ్చినట్టును కూడా ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్తో దీన్ని సపోర్ట్ వాడుకోవటమే తప్ప ప్రధానంగా ఇది మనకి తక్కువ ఉపయోగపడుతుంది. కానీ అన్ని డిజార్డర్స్కి ఇది ఉపయోగపడుతుంది. అన్ని డిజార్డర్స్, ఆల్ డిజార్డర్స్ ఆర్ రిలీఫ్, క్యూరు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న చికిత్సలు చాలా మట్టుకి రిలీఫ్ మెథడాలజీలో నడుస్తున్నాయి. కానీ మంచి క్యూరేటివ్గా రూపాయి ఖర్చు లేకుండా ఎవరికి వారే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే పరిరక్షించుకునేలాగా, ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా ఉండేలాగా ఈ సైన్స్ పట్ల అవగాహన పెంచుకుని ఎవరికి వాళ్ళే వాడుకునేలాగా తయారైతే మనం ఈ దేశాన్ని ఆరోగ్య సంపన్నమైన దేశంగా తీర్చిదిద్దుకోవటానికి ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఉపయోగపడుతుంది అని మన పూర్వీకులు ఈ సైన్స్ని అద్భుతంగా వాడుకున్నారు. సాంప్రదాయ ఆరోగ్య విధానాలుగా వీటిని మార్చుకుని మన జీవనంలో ఒక భాగంగా మార్చేసి ఇక్కడ మన దేశంలో వాడుకుంటా ఉన్నాం, బెనిఫిట్స్ పొందుతూ ఉన్నాం. ఇంకా మన దేశంలో ఇప్పుడే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మరి అలాంటి మన దేశ ప్రధాని కూడా తన ఫిట్నెస్ మంత్ర, కరోనా వచ్చిన టైంలో నేను ఆక్యుప్రెషర్ని అవలంబించడం ద్వారా ఫిట్నెస్ను పొందాను, మీరు కూడా అని సందేశం ఇచ్చారే. అది చాలా మన కరోనా బారిన మన వాళ్ళు ఎక్కువ పడకుండా మరి జీవితాలను నిలబెట్టుకునేలాగా ఉపయోగపడిన ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ విధానం చాలా అత్యుత్తమైనటువంటి ఆరోగ్య విధానం. ప్రపంచమంతా దీన్ని ప్రోత్సహిస్తూ ఉంది, వాడుకుంటా ఉంది. డెవలప్మెంట్ ఈ రంగంలో బాగా రాబోయే కాలం చాలా మంది దీన్ని చదువుకుని మరి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా ఇప్పటికే కొంత డెవలప్మెంట్ అయితే వచ్చింది. ఇక ముందు భారీగా ఈ దేశంలో అభివృద్ధి రాబోతా ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం అకాల మరణాలు బాగా పెరుగుతున్నట్లు మనం వింటున్నాం, చూస్తూనే ఉన్నాం. యుక్త వయసులోనే కొందరు కొన్ని రకాలైనటువంటి, అంటే అయ్యయ్యో అంత చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చిందేంటి, ఇంత చిన్న వయసులో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయేంటి, ఇంత చిన్న యంగ్ ఏజ్లోనే లివర్ ఫెయిల్యూర్ ఏంటి, ఇది బాగా తరచూ వింటున్నామండి. వీటికి ఈ శాస్త్రం ఏ రకంగా పరిష్కారం అందిస్తుంది? మనకేంటంటే ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ మూల సిద్ధాంతాల్లో 1వ సిద్ధాంతం కీ, ప్రాణశక్తి. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, ఇంకా తగ్గితే సీరియస్, 0 అయితే చచ్చిపోవటం. అంటే ప్రాణశక్తిని మెండుగా ఉంచుకోగలిగితే ఈ అకాల మరణాలను మనం అరికట్టవచ్చు. దానికోసం మరి అల్లోపతి వాళ్ళు సిపిఆర్ మెథడాలజీని రూపొందించారు. ఆ సిపిఆర్ చాలామంది నేర్చుకున్నారు. అది నొక్కడం ద్వారా, ఈ చెస్ట్ మీద నొక్కడం ద్వారా ఈ 2 నెప్పుల్స్కి సెంటర్లో ఉన్న ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ పాయింట్, దీన్ని యూనివర్సల్గా ఏమని పిలుస్తారంటే రెన్, REN, రెన్ 17 అని పిలుస్తారు. ఇదేంటంటే ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచటం, ప్రాణశక్తిని పెంచటం,
హార్ట్ యొక్క ఫెయిల్యూర్ని అరికట్టేలాగా ఉన్న ఈ నాడీ కేంద్రం ఈ సిపిఆర్ ద్వారా మరి నొక్కి తగ్గించేలాగా ఉన్న ఈ విధానంలో ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటంటే మన స్టెర్నం బోన్ కాడ నుంచి వేలుముద్ర కిందకి REN 14 ఇది హార్ట్ యొక్క అలారం పాయింట్. అలారం పాయింట్ అంటే హార్ట్ అటాక్ రాబోయే ముందే ఇక్కడ పెయిన్ ఇండికేటర్గా వస్తుంది. ఈ REN 14 REN 17 దగ్గర మనం రెగ్యులర్గా గనక నొక్కినట్లయితే 1 to 2 minutes ఈవెన్ చేత్తో నొక్కిన హార్ట్ అటాక్ రాబోయే ముందే మనకు తెలిసిపోతుంది. తర్వాత తప్పించుకోవటానికి దాని నుంచి మనం బయటపడడానికి కూడా ఉపయోగపడే ఈ REN 17 and 14 ప్రాణశక్తి కేంద్రాలని మనం వాడుకోవడం ద్వారా ఈ ఆకస్మిక మరణాలను మనం తగ్గించవచ్చు. అది మన అలోపతి విధానాలలో సిపిఆర్ అనే పేరు మీద జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఇలాంటి ఈ ఆక్యుపంచర్ విధానాలని ప్రోత్సహిస్తున్న మరి ప్రభుత్వానికి, ప్రైవేట్ రంగానికి, మరి అనేక మంది సేవా తత్పరులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మానవాళికి ఉపయోగపడే ఆరోగ్య విధానాలని వాడుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా భవిష్యత్తులో సర్వ మానవాళి ఆరోగ్యం, ఆనందం, పరిపూర్ణ ఆయుష్ను పొందేలాగా మరి పొందొచ్చు అని, అలాంటి దానికి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వం మీద, మిగతా అందరి మీద ఉంది అని దీని యొక్క విలువను గుర్తించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ మాకాల సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి.